ఐరోపా దేశాల్లో వరుస నరభేదం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు మధ్యప్రాచ్యంలోని ఇరాన్లోనూ దాడులకు తెగబడ్డారు. ఏకంగా ఆ దేశ పార్లమెంట్ని లక్ష్యంగా చేసుకోవడం సహా మరో పవిత్ర కేంద్రంపై దాడికి దిగారు. 2 చోట్ల జరిగిన దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఐసిస్ దాడి నేపథ్యంలో ఇరాన్లోని కీలక ప్రాంతాల్లో భద్రత పటిష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికా, పొరుగుదేశం ఇరాక్తో వివాదాలు ఉన్నా గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఇరాన్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దాడులతో ఉలిక్కిపడింది. వినూత్న తరహా దాడులతో ఐరోపా దేశాల్లో రక్తపాతం సృష్టిస్తున్న ఐఎస్ ఇరాన్లో మరో అడుగు ముందుకేసి ఏకంగా ఆ దేశ పార్లమెంటుపైనే దాడికి తెగబడింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సందర్శకుల మార్గం నుంచి పార్లమెంట్లోకి ప్రవేశించిన 4 దుండగులు మొదట ఓ కాపలాదారును, మరో వ్యక్తిని కాల్చి చంపారు. తరువాత కాల్పులు కొనసాగించిన వారు పలువురిని బందీలుగా చేసుకున్నారు. కాసేపటికి ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోగా మరో ఉగ్రవాది వీధుల్లోకి వచ్చి కాల్పులకు దిగాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా పార్లమెంటు భవనంలోకి పారిపోయాడు. దుండగులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించిన కాసేపటికే భవనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు మొదట భవనంలో చిక్కుకున్న అనేక మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కొన్ని గంటలు సాగిన కాల్పుల తరువాత మిగిలిన 3 దుండగులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పార్లమెంటు భవనంలో ఉగ్రవాదులు భీకర దాడులకు దిగినప్పటికీ పార్లమెంటు సభ్యులు సభలో తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించారు. కొంతమంది సభ్యులు ఇలాంటి దాడులకు వెరవబోమంటూ సెల్ఫీలను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. పార్లమెంటుపై దుండగులు దాడి చేసిన సమయంలోనే ఇరాన్ విప్లవ నాయకుడు దివంగత రహుల్లా ఖొమైనీ సమాధి వద్ద కూడా ఐఎస్ తీవ్రవాదులు దాడికి దిగారు. రాజధాని టెహ్రాన్ కు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ పవిత్ర కేంద్రం వద్ద కాల్పులకు దిగబడిన 2 ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకోగా అక్కడి తోటమాలి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. 2 ఉగ్రవాదుల్లో ఒకరు మహిళ ఉన్నట్టు అధికారులు తెలిపారు. రెండు ఘటనల్లో అనేక మంది తీవ్రంగా గాయపడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని తెహ్రాన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోని ఇతర కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.